రాజధానిలో గొలుసు దొంగలు మరింత బరితెగించారు. ఇన్నాళ్లు ద్విచక్ర వాహనాలపై వచ్చి మహిళల మెడలోని గొలుసులు లాక్కెళ్లిన చోరులు తాజాగా కొత్త పంథాను ఎంచుకున్నారు. మలక్పేట జడ్జిల కాలనీలో గుర్తెరని అగంతకులు వరలక్ష్మి అనే మహిళ ముక్కుకు మత్తుమందు చల్లిన రుమాల్ను అడ్డుపెట్టి ఆమె స్పృహ తప్పిన తర్వాత మెడలోని 2 తులాల బంగారు గొలుసు 2 చెవిదిద్దులను అపహరించారు. కాలనీలోని వాసవి అపార్ట్మెంట్లో వరంగల్ జిల్లాకు చెందిన వరలక్ష్మి, రమేష్ దంపతులు వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. ఇవాళ ఉదయం ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 అగంతకులు చిరునామా కావాలనే నెపంతో మత్తుమందు ప్రయోగించి బంగారం అపహరించారు. ఇక్కడికి ఒక అతను 2 సార్లు వచ్చిండు బైక్ పైన. 3సారి నేను ఎవరు కావాలి ఏం కావాలని అడిగితే ఎంట్రీ చేయండి, బండి బయట పెట్టండి అంటే నేను వెనకకు తిరగగానే ముందుకు వచ్చి ఇట్లా చేయి ఇట్లా పెట్టిండు చేయలేకుండా పడిపోయాను. కమ్మలు పుస్తలు తాడేసుకుని వెళ్ళిపోయాడు. 2 తులాలు ఉంటుంది. కమ్మలో 2 గ్రాములు 3 గ్రాములు ఉంటాయి అంతే. 11కి వెళ్ళాను పైకి. కరెక్ట్ 11:10, 11:15 కిందకి వచ్చేసరికి ఎవరో వ్యక్తి వచ్చి మా భార్య మెడలు పుస్తలు తాడు కమ్మలు ఇట్లా మూతి మేకలు కొట్టి సోయలేకుండా పడిపోయింది. అవి తీసుకొని వెళ్ళిపోయారండి. ఎవరనేది తెలియదు మాకు. మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేసాం.